ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఆ టైటిల్ మీరు చదువు ఉంటారు, ఇంకెంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు. నిజమే కదా. చాలా మంది వారి జీవితాలు ఎదురైన అనుభవాలను బట్టి, గడిచిన జీవితంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, కోల్పోయిన వ్యక్తులను బట్టి అవే తలుచుకుంటూ అవే ఆలోచనలు కలిగి జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా, భవిష్యత్తును చూడకుండా వాటిని తలపోసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. చాలామంది జీవితాల్లో మనం ఇలాంటి పరిస్థితిని చూడవచ్చు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే గడిచిన రోజుల్ని తలపోసుకుంటూ, గడిచిన సంభవాల్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకునేవాడు బుద్ధిహీనుడట. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను అలా అనుకుండా ఉండాల్సింది, నేను అలాగ ప్రవర్తించకుండా ఉండాల్సింది, నేను అలాంటి నిర్ణయాలు చేయకుండా ఉండాల్సిందని వాటిని తలపోసుకొని ఏడుస్తూ భవిష్యత్తును పాడు చేసుకుంటారట. ఇది ఒక బుద్ధిహీనుడు ఆలోచన. ఇలా అనని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నిజమే, నువ్వు గడిచిపోయిన దాన్ని ఏమాత్రం మార్చలేవు. ఒక క్షణం మన జీవితంలో ఏదైనా జరిగింది అంటే దాన్ని మరలా వెనక్కి వెళ్ళి మనం మార్చుకోలేం. ఆ స్థితిని కానీ, ఆ వ్యక్తుల్ని కానీ, ఆ పరిస్థితుల్ని కానీ మరలా మనం చేంజ్ చేసుకోలేం. కానీ ఒక గొప్ప అవకాశం మన ముందు ఉంది. మనం గడిచిపోయిన దాన్ని మార్చలేం, కానీ జరగబోయే వాటిని మాత్రం ఖచ్చితంగా మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. మరొకసారి చెప్తాను, గడిచిన వాటిని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ జరగబోయే వాటిని మార్చడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. కొంతమంది గతంలో ఓడిపోతారు. అదే విషయంలోనైనా సరే, వ్యాపార విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, బంధాల విషయంలోనైనా, వేటి విషయంలోనైనా కొంతమంది ఓటమి పాలైపోతారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అవే తలంచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. కానీ అలా చేయకూడదు. అవన్నీ పక్కన పెట్టేసి, ఆ ఓటములన్నీ పక్కన పెట్టేసి, గెలవడానికి చాలా రోజులు నీ ముందున్నాయి, గెలవడానికి చాలా అవకాశాలు నీ ముందున్నాయి. లోకస్తులకు లేని ఒక గొప్ప నిరీక్షణ, ధైర్యం నీకుంది. ఏంటో తెలుసా? దేవుడే. లోకస్తులు పాపం వాళ్ళు తిప్పుకోవడానికి వేరే ఆధారం ఏది లేదు వాళ్ళకి. కానీ మన నిరీక్షణకి ఆధారం ఒకటి ఉంది. మన ధైర్యానికి, మన సాహసానికి, మరలా మనం తిప్పుకునేదానికి ఒక ఆధారం మనకుంది. ఆ ఆధారం పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీకున్నాడు గనుక అవసరమైతే ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? చీకటిని వెలుగుగా మారుస్తాడు, పడిపోయిన వాటిని తిరిగి కడతాడు. ఎలా కడతాడో తెలుసా? మునుపు ఒకంత మహిమతో ఉంటే అవి పడిపోయి, అవి కూలిపోయి పతనావస్థకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు గనక మరలా ఆ కూలిపోయి దాన్ని కట్టేదానికి పూనుకుంటే, మునుపటి మహిమ కంటే కూలిపోయి కట్టబడిన తర్వాత రెండంతల మహిమను ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ మందిరాన్ని, ఆ సేవని, సంఘాన్ని ప్రభువు నింపగలడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకు ఒక గొప్ప బలం ఉంది. బైబిల్లో మన దేవుడు మనకి బలమును అనుగ్రహించే దేవుడు, మనకు బలమై ఉన్నవాడు గనుక నీ దేవుణ్ణి బట్టి నువ్వు మరలా రెక్టిఫై అవ్వాలా. గడిచిపోయినవి తీసేసే, దేవుని ముందు కూర్చో. ప్రభువా, గడిచిన ఓటములు ఇలా ఉన్నాయి, గడిచిన పరిస్థితులు ఇలా ఉన్నాయి, అయితే రాబోతున్న దినాలు నాకు దేవునికరంగా ఉండాలయ్యా. నాకు, నా కుటుంబానికి, నా బంధుమిత్రులకి, నా ఆత్మీయులకి, ఇరుగు పొరుగు వారందరూ కూడా దేవునికరంగా, సంతోషకరంగా ఉండాలని ప్రభు పాదాలను పట్టుకోగలిగితే నువ్వే ఆశ్చర్యపోయే కార్యాలను ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఆమె బైబిల్లో చాలా మంది భక్తులు అలానే ఉన్నారు. యోబు పోగొట్టుకున్న వాటిని గురించి ఏడ్చినట్టుగా మన బైబిల్లో ఎప్పుడు చూడం. అయ్యో నా ఆస్తి పోయింది, అయ్యో నా అంతస్తు పోయింది, అయ్యో నా వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, అది పోయింది, ఇది పోయిందని ఆడవడు. దేవునితోనే కూర్చుంటాడు, దేవుని మీదనే భారం వేశాడు. ఏడుస్తూ కూర్చోలా, దేవుని నిందిస్తూ కూర్చోలా, కోల్పోయిన వాటిని తలంచుకుంటూ కుమిలిపోతూ జీవితాన్ని ముగించలా. ఆ కన్నీటి సమయంలోనే, ఆ ప్రతికూలత మధ్యలో, భయంకరమైన వేదన మధ్యలో ప్రభు పాదాలను పట్టుకొని దేవునితోనే వ్యాజ్యమాడి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని కార్యాలు ఎంతైనా న్యాయమని నమ్మి, ఆయన ఏది చేసినా నా క్షేమం కొరకేనని చెప్పి ప్రభువును స్తుతించినందుకు, ప్రభువు మీద ఆధారపడ్డందుకు కోల్పోయింది ఒకంత, కానీ దేవుడు మరలా ఇచ్చింది రెండింతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అపరాధాలు చేస్తారు, దేవునికి విరోధమైన కొన్ని అతిక్రమాలు చేస్తారు.
అలా చేసి ఉండకూడదు, అలా చేయకుండా ఉండాల్సింది, అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని చెప్పి ఆ పాపాలని, అతిక్రమాలని, ఆ తొట్టుపాట్లని, బలహీనతల్ని, అతిక్రమాలని తలంచుకుంటూ కుమిలి ఏడుస్తారు. వాళ్ళు ఎవరంటే యోధా సంబంధికులు. యోధా తేడాపడి తను చేసినటువంటి అతిక్రమాన్ని తలపోసుకొని కుమిలిపోయి జీవితాన్ని ముగించుకున్నాడు. కానీ పేతురు కూడా ఒక సందర్భంలో తొట్టుపాటు పడిన పేతురు ఒక దశలో కృంగిపోయిన అదే సమయంలో ప్రభు మీద విశ్వాసం, ప్రభు ప్రేమ మీద విశ్వాసం, ప్రభు శక్తి మీద విశ్వాసంతో మరలా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దావీదు కూడా అంతే, ప్రభు పాదాలను పట్టుకున్నాడు. నేను తప్పు చేసి బాధ పెట్టింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. అయితే దేవుడు అతిక్రమం చేయగానే నీ చాప్టర్ క్లోజ్ చేయలేదు, కానీ నువ్వు సరి చేసుకునే దానికి, నువ్వు మరలా సరిదిద్దుకొని సరైన ఆత్మీయతలోకి రావడానికి భవిష్యత్తుని నీకు రెడీగా ఉంచాడు. నేటి దినం గతించిపోయింది, నేటి దినంలో నువ్వు ఉన్నావు. నువ్వు నమ్ము, నీకు ఒక రేపటి దినాన్ని ప్రభు నియమించి ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తావు అంటే రేపటిదాకా కాకూడదు, ఇప్పుడే ఈ రోజే, ఈ క్షణమే ప్రభు పాదాలు పట్టుకొని గడిచిపోయింది వదిలిపెట్టేసే. రాబోతున్న దినాలు ప్రభువుని సంతోషపెట్టే దినాలుగా మారాలని కన్నీటితో ఆయన వైపు మరలుకో. అవన్నీ నా చిత్తానుసారంగా నేనే అతిక్రమాలు తుడి చేస్తున్నాను అన్నట్లుగా నీ జీవితంలో జరిగిన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి మాలిన్యాన్ని ప్రభు తుడిచి యెహోషువకి మరణ వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు కట్టినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన నూతన పరచగలడు. ఆత్మీయ జీవితం అనే కావచ్చు, కుటుంబ పరిస్థితులనే కావచ్చు, జీవితంలో గత కాలంలో ఎదురైన అనుభవాలే కావచ్చు, ఏవి నిన్ను కృంగదీస్తున్నాయో నాకు తెలియదు. కొంతమంది తమ ప్రాణం అనుకున్న వాళ్ళని కోల్పోతారు. భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, తల్లిదండ్రులని, కొంతమంది వ్యక్తులను చాలా ప్రేమిస్తారు, వాళ్ళే ప్రాణంగా బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టగానే, ఈ లోకం నుంచి వెళ్ళిపోగానే ఓ తీరని వేదన వాళ్ళ గుండెలో గూడు కట్టుకొని ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలతో, వాళ్ళ తలంపులతో భవిష్యత్తులో ఒక అడుగు కూడా ముందుకు వేయరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. వాళ్ళే పదే తలపోసుకుంటూ కన్నీటితో ప్రతిరోజును గడుపుతూ ఉంటారు. కానీ బైబిల్ను నమ్మితే, యేసు ప్రభుని నువ్వు గనక సరైన విశ్వాసంతో నమ్మితే, బైబిల్ చెప్తుంది నిరీక్షణ లేని ఇతరుల వలె, అన్యుల వలె నువ్వు దుఃఖపడటానికి వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు నమ్మిన వాడు ఎలాంటి వాడో తెలుసా? ఎవరినైతే కోల్పోయావో, ఎవరినైతే ప్రాణంగా భావించి ఈ లోకంలో పోగొట్టుకున్నావో వారిని మరలా మట్టికి మట్టయిపోయిన వారికి మరలా దేవుడు జీవాన్ని ఇస్తాడు, మరలా ఆకృతినిస్తాడు. ఈసారి ఎలా చేస్తాడో తెలుసా? గతంలో మట్టి దేహాలు, గతంలో కొంత క్షయమైన జీవంతో ఉంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మహిమ దేహాలతో లెగుస్తారు. అంటే మట్టిని మహిమతో నింపి ఇక అక్షయ జీవాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఇకెన్నడూ విడిపోకుండా, ఇకెన్నడూ ఎడబాయకుండా అనుబంధాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ నిరీక్షణ నీకుంది. బైబిల్ వాగ్దానం ఇచ్చింది, దేవుడు మాట ఇచ్చాడు గనుక ఎవరినైతే కోల్పోయావో, ఎవరినైతే పోగొట్టుకున్నావో వారందరినీ మరలా ప్రభువు తీసుకొచ్చి నీ ఎదుట నిలవబెడతాడు. వీళ్ళ కోసమేగా నువ్వు కన్నీళ్లు గాల్చింది, వీళ్ళ కోసమే కదా నువ్వు కన్నీరు గార్చింది, వీళ్ళ కోసమే కదా దినాలన్నీ కన్నీటితో గడిపావు. నువ్వు వాక్యాన్ని ఎరగక బుద్ధిహీనంగా ప్రవర్తించావు. వాక్యాన్ని ఎరిగిన వ్యక్తివైతే నువ్వు కోల్పోయిన వారంతా ప్రభు దగ్గర నిశ్చింతగా ఉన్నారు. పరదేశంలో భక్తులతో కలిసి విశ్రాంతి పొందుతారని నమ్మితే కన్నీరు విడవటం ఆపేసి చక్కగా దేవుని కోసం పనిచేయడం మొదలుపెట్టు. నీకెంత జీవితం ఇచ్చడో నీకు తెలియదు. ఒకప్పుడు వాళ్ళు నీతోనే ఉన్నారు, ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కూడా ఈ లోకంలో నుంచి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిన వారమే. కాబట్టి ఈ శేష జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ప్రభు కోసం, అలాగే పొరుగువారి కోసం బ్రతకాలి, ప్రభు చిత్తాన్ని చేయాలి. గతాన్ని వదిలేసి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు అడుగులు వేయాలి. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆత్మీయతలో, భౌతిక జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో ఉన్నతమైన కృప పొందేటట్లుగా మీ అడుగులు పడాలని ప్రభు పేరిట మనసారా మీ కొరకు ప్రార్థిస్తూ మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడగు దేవానికి స్తోత్రాలయ్యా. ఈ వేళ మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇంకెంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు? ఇంకెంతకాలం కృంగిపోతూ భవిష్యత్తును పాడు చేసుకుంటావు? ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభు నీకు కేడం, ప్రభు నీకు బలమై ఉన్నాడు. ఆయన నీ పక్షాన కదులుతాడు.
ఆశీర్వాదకరమైన భవిష్యత్తును నీకు అనుగ్రహిస్తాడని మరొకసారి మా హృదయాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విన్నారో, ఎంతమంది ఇతరులకు పంపించారో, ఎంతమంది ఇతరులకు షేర్ చేశారో వారందరిని కూడా మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ మాటలు విన్న వారందరూ ధైర్యపరచబడి నీ అందరి విశ్వాసంతో నిరీక్షణతో సాగిపోయే కృప దయచి నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థించి పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.